Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another vlog. ఆఫ్టర్ సో లాంగ్ టైం మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. వీడియో పెట్టండి అని చాలాసార్లు అడిగారు. నాకు అసలు కుదరలేదండి. ఊరికి వెళ్ళాను కదా, అక్కడ అంతా రిలేటివ్స్, మళ్ళీ ప్రేయర్స్ బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం పిల్లలతో నాకు హెక్టిక్ అయిపోయింది. అందుకని వీడియోస్ షూట్ చేసుకోలేదు. బట్ చిన్న చిన్న గ్లిమ్స్ అయితే తీసుకొని మినీ వ్లాగ్స్ లాగా మీకు షేర్ చేసుకున్నాను. హోప్ ఆ వీడియోస్ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఊరు ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. మంచి వంటకాలు, అన్ని రెసిపీస్ మేము టేస్ట్ చేసాము, వండుకున్నాము. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. ఇవి ఊరు నుంచి తెచ్చుకున్నాను అనమాట, పూతరేకులు. ఇంకా అన్నీ నేను మీతో షేర్ చేసుకోలేదు. ఫుడ్వి ప్రతిసారి చూపిస్తున్నాను కదా, సో అన్నీ నార్మల్గా ఉంటాయని జస్ట్ పూతరేకులు ఒకటి చూపించాను. సో ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లంతా మెస్సప్గా అనిపిస్తుంది. సో మళ్ళీ నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను స్లోగా. చాలా నీరసంగా ఉందన్నమాట. అంటే వెదర్ చేంజ్కి అన్ని జలుబులు చేసేసి దగ్గు ఇవన్నీ వచ్చేసాయి అందరికీ, పిల్లలకి, మాకు. సో కొంచెం నీరసంగా ఉండింది. కానీ ఇల్లంతా మెస్ ఉంది కదా, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. సో కొంచెం ఓపిక చేసుకొని వంట ఫినిష్ చేసేసుకొని సో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. అదే వీడియోలో మీరు చూస్తారు. సో ఫస్ట్ రాగానే మొక్కలు చూసుకున్నాను. కొన్ని అయితే ఎండిపోయినాయి అండి. చాలా చాలా బాధ అనిపించింది. అంటే వెదర్ చల్లగానే ఉంది కదా, కొంచెం మొక్కలన్నీ సస్టైన్ అవుతాయి అనుకున్నాను. బట్ చాలా వరకు కొన్ని ఎండిపోయినాయి అన్నమాట. తర్వాత బర్డ్స్కి వాటరు, ఫుడ్ అవన్నీ పెట్టేసి మా ఫుడ్ రెడీ చేసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేశాను. మళ్ళీ మధ్యాహ్నము అన్నీ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను కదా, సో త్వరగా వంట చేసేస్తున్నాను. ఈరోజు వంకాయ, మునక్కాయ, అందులో మామిడికాయ వేసి చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. అక్కడ మామిడికాయలు చెట్టుకున్నాయి, సో అత్తమ్మ ఇచ్చారు. అవి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. కాకపోతే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మామిడికాయ వేసుకోండి, పులుపు మంచిగా ఒక డిఫరెంట్ టేస్ట్. ఏదో అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మీరు ఎలా స్పెండ్ చేశారు మీ హాలిడేస్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. ఐ వాంటెడ్ టు నో. మన డైలీ లైఫ్లో ఏదో ఒక విధంగా ఒక న్యూ థింగ్ ఆర్ కొత్త విషయము ఏదో ఒక విధంగా మన లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మనకి మంచి చేస్తుంది అన్నప్పుడు దాన్ని మనము ఎలాగలాగా కష్టపడి దాన్ని ఎలాగైనా సాధించుకొని మన లైఫ్లో దాన్ని మనం ఉంచుకుంటాం. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఎదుటి వాళ్ళని మనము చాలా రకాలుగా మనము వాళ్ళ అభిప్రాయాలను అడుగుతాం. అందరి అభిప్రాయాల్ని తీసుకొని మన లైఫ్లో పెట్టేసుకోలేము కదా. మనకి ఏ అభిప్రాయమో, వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో, ఏది మనకు సూటబుల్లో దాన్ని మనము చూస్ చేసుకుంటాం. అండ్ వాళ్ళు చెప్పిన ప్రకారంగానే చేయాలని లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని మీరు థింక్ చేస్తున్న దానికి లింకప్ చేయండి. ఏది బాగుంది, ఏది కరెక్ట్గా ఉంది అన్నది, అది ఏది చేస్తే సక్సెస్ఫుల్గా మనం లీడ్ చేస్తాం లైఫ్ని, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనము ఇవి డెఫినెట్గా మన లైఫ్లో ఉండాలి, డెఫినెట్గా అని మనం పెట్టుకుంటాం కదా. అదే స్పిరిచువల్ లైఫ్కి వచ్చేసరికి ఆ డెఫినెట్గా అనేది మనకు ఉండదు. ఏదో ఒక విధంగా నెగ్లెక్ట్ చేస్తాం. అది చాలా అత్యవసరం మనకి. ఈ దేవుడితో ఆ రోజు మనం మాట్లాడకపోతే ఆ డే అంతా మనం ఫుల్ఫిల్లింగ్గా అనిపించదు. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేసుకోలేదనుకోండి, రొటీన్గానే ఉంటుంది, కొత్త ఏమి ఉండదు, పాతగానే ఉంటుంది. అదే రోలర్ కోస్టర్ అలానే ఉంటాం. ఎందుకో దేవుని విషయం వచ్చేసరికి మనం ఎందుకో దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోకపోతే ఓకే,
ఏదో ఒక సాకు మనమే చెప్పేసుకుంటాం కదా, సరే అసలు ఈరోజు నాకు అసలు మూడే బాగాలేదు, లేదా నాకు చాలా వర్క్ ఉండిపోయింది అందుకే నేను ప్రేయర్ చేసుకోలేదు అనేసి పడుకునే ముందు ఏదో ఒకలాగా మనం ప్రేయర్ చేసేసుకొని పడుకొని పోతాం. అక్కడే మనం ఎందుకో వెనకపడిపోతున్నాం దేవుని విషయంలో. రేపటి రోజు ప్రేయర్ చేసుకోవాలి, ఈ పర్టికులర్గా నేను ఈ వాక్యాలు చదువుకోవాలి అని చాలా గట్టిగా అనుకుంటాం. కానీ ఏదో ఒక విధంగా మనము దాన్ని పక్కకు పెట్టేస్తాం. ఎగ్జాంపుల్ నేనే. ఎందుకు అంటే రెజల్యూషన్ తీసుకున్నాను, న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇప్పటి వరకు సరిగ్గా అస్సలు పాటించలేదు. ఎలాగో రెజల్యూషన్స్ నేను లాస్ట్ ఇయర్వే కంటిన్యూ చేస్తున్నాను. అందులో బైబిల్ రీడింగ్ కంపల్సరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అస్సలు లెగలేదు, అసలు ఒక టైంని అసలు దేవునితో స్పెండే చేయలేదు నేను. సో ఇయర్ ఫస్ట్ నుంచి 21 days ఫాస్టింగ్. అది నాకు ఊర్లోనే సరిపోయింది. ఊర్లో వర్క్స్, రిలేటివ్స్, అన్నీ గ్యాదరింగ్స్ ఇవన్నీ అయిపోయినాయి. సో కొంచెం ప్రార్థన అనేది రాత్రులు చేసుకునేదాన్ని, పొద్దున్న అస్సలు లేచేదాన్ని కాదు. సో అలాగా వెనక పడిపోయి ఉన్నాను. దీనికి నేను చాలా చాలా ఏమంటారు, ఏసైని అడుగుతున్నాను, ఎందుకు నేను ఇంత బద్దకిచ్చేస్తున్నాను, ఎందుకు ఇంత సోమరితనంగా బిహేవ్ చేస్తున్నానని. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేదాన్ని. స్టిక్కీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్కి పెట్టేసుకొని ఆ డేకి ఆ టాస్క్ కంపల్సరిగా ఫినిష్ చేయాలి. హౌస్ హోల్డ్ వర్క్స్ అండ్ నా స్పిరిచువల్ వర్క్స్ ఇవన్నీ కూడా నేను తప్పనిసరిగా రాసుకునేదాన్ని. అసలు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు ఆ నోట్స్ అస్సలు నేను స్టిక్ చేయట్లేదు ఫ్రిడ్జ్ మీద. నా ఫ్రిడ్జ్ చూస్తే మీరు ఎంటీగా ఉంటుంది. అది నేను మీకు ఏదైనా వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. అసలు ఏమైపోయాను, అసలు ఎందుకు అలాగా నేను నెగ్లెక్ట్ చేసేస్తున్నాను. సో దీని విషయమై ప్రార్థిస్తున్నాను, దేవ నాలో నుంచి తీసేయండి. మనము ఎంత నెగ్లెక్ట్ చేస్తే దేవుని కోపం మనం చూస్తాము. ఆయన కోపం మనము ఏమంటారు చూడలేమండి. అసలు మనం ఎప్పుడు కోరుకోకూడదు కూడా. దేవునితో మనము లేమనుకోండి, అసలు లోకానుసారంగా తిప్పేస్తాడు ఆ సాతాను. విచ్చలవిడిగా తిరుగుతాము, విచ్చలవిడిగా మనము ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూసారు, లోకానుసారమైన హ్యాపీనెస్ ఉంటుంది చూసారా, అది చాలా వ్యర్థం, చాలా భయంకరమైనది. అలా ఉండి సాతాను వాడి చేతుల్లోకి తీసేసుకుంటాడు మనల్ని, ఒక బంతిలా వాడుకుంటాడు. పడుకున్న సాతాన్లన్నీ మళ్ళీ లేస్తాయి. అంటే మనం ఇప్పుడు వరకు మనం బంధించి మన ప్రేయర్ ద్వారా బంధించిన ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా మనం ప్రేయర్ చేయకుండా ఆపివేస్తే మళ్ళీ ఆ బంధకాలు విప్పుకొని అవి మళ్ళీ వచ్చి మనల్ని పీడిస్తూ ఉంటాయి. సో అలాంటివన్నిటి కూడా మనం అరికట్టాలి. ఫ్యూచర్ ప్రేయర్స్, ప్రజెంట్ ప్రేయర్స్, పాస్ట్ ప్రేయర్స్ ఇవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. అనేది మనము ప్రార్థిస్తూనే ఉండాలి. సో ఐఎమ్ స్ట్రిక్ట్ టు ఇట్. నేను మళ్ళీ స్టిక్కీ నోట్స్ పెట్టుకొని మళ్ళీ ప్రేయర్ చేయడం మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి. ఇది జస్ట్ రిమైండర్ ఫర్ మై సెల్ఫ్ అండ్ టు యూ ఆల్సో అండి. ఒకవేళ అంటున్నాను మీరు చేసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఇది జస్ట్ స్ట్రిక్ట్ రిమైండర్ ఫర్ మీ ఓన్లీ. ఇక్కడ నేను కొన్ని అమెజాన్లో సేల్ అవుతున్నాయి కదా, సో చిన్నవి అయితే నేను పెట్టుకున్నాను ఆర్డర్. ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండ్ అలాగే కొన్ని స్టోరేజ్ బాక్స్. ఆ స్టోరేజెస్ అయితే నేను ఎప్పుడు కొనుక్కుంటాను అనుకోలేదు, ఎప్పుడు మెస్అప్ అవుతూనే ఉన్నాయి. ప్రతిసారి వారం చదువుతూనే ఉన్నాను. సో అవి కొంచెం చాలా బాగా అనిపించినాయి. మీరు కూడా మీకు ఒకవేళ కబోర్డ్స్ అలాంటి ఫెసిలిటీ లేకపోతే అలాంటివి తీసుకోండి, చాలా నీట్గా ఉంటాయి. మనం కూడా నీట్గా అరేంజ్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఇల్లు కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ సాంబ్రాణి కప్స్, ఇందులో ఎన్ని ఉన్నాయో చాలా ఫ్లేవర్స్. చాలా బాక్సే ఓపెన్ చేయకముందు ఆ బాక్స్ అంతా వాసన వస్తుంది, చాలా చాలా బాగుంది. ఇది కూడా ఫస్ట్ టైమే పెట్టుకున్నాను. దగ్గర ఆల్రెడీ ఒరిజినల్ది సాంబ్రాన్ ఉంది, పిల్లలకి వేస్తూ ఉంటాను కదా. సో ఇది
ఇది కొంచెం అరోమాటిక్ అండ్ సమ్ డిఫరెంట్ ఆయుర్వేదిక్ సంబంధించినవన్నీ ఉన్నాయంట. సో ఒకసారి ట్రై చేద్దామని ఇది కూడా తీసుకున్నాం. ఈ సాంబ్రాణి ఇవన్నీ మనం పెట్టుకోకూడదు అలా అని మీరు అనుకుంటారేమో. జస్ట్ రూమ్ ఫ్రెషనర్ కోసం ఇది పెట్టుకున్నానండి. కొంచెం ఒక మంచి వాసన అనేది ఉంటుంది కదా, మంచి ఒక పీస్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని అలా సాంబ్రాణి అలా వేస్తూ ఉంటాము. అది జస్ట్ మనము మన అరోమాటిక్ కోసమే. తర్వాత ఈ కప్ స్టాండ్, ఇది కూడా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా అమెజాన్ చాలా మంచి ప్రైస్కి వచ్చాయి. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఒక మంచి కొబ్బరి బొండని తాగేసాను. చాలా నీరసం వచ్చేసింది ఇవన్నీ చేసుకునేసరికి. సో తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్రైజ్ గాడ్.